నమస్తే ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలని చెప్పాడు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ చెప్పుకుంటూ తిరగడం కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనం మంచి చేస్తే పాముకు పాలు పోసినట్టే అంటూ వీడబ్బ సొమ్ము ఏమైనా పెడుతున్నాడా, వీడబ్బ ఆస్తి ఏమన్నా పెడుతున్నాడా? 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ 2 లక్షల కోట్ల పైనే ఆస్తులు సంపాదించాడు. రైతుల బాధలు తెలుసుకుని ఎన్నో సంక్షేమాలు, ఇన్సూరెన్స్లు, రైతు భరోసా వంటివి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించాడు. రైతులను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 250 మంది రైతులు అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతటి దుర్మార్గ ప్రభుత్వం ఇది అని అన్నారు. ఆదిత్య 369 సినిమాల్లోగా చంద్రబాబు నాయుడు మెదడు కూడా వెనక్కి వెళ్ళినట్టుంది. రాచరిక పాలన సాగిస్తున్నారు. ప్రజలపై కేసులు పెడుతూ బెదిరిస్తూ అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకోరు. 2027 అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని, మీ పాపం పండిన రోజు వస్తుందని మండిపడ్డారు. కార్యకర్తలు మీరు ఏ బుక్ రాసుకోవాలో రాసుకోండి, రేపు మన ప్రభుత్వం వచ్చాక మనం ఏంటో చూపిద్దామని మండిపడ్డారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా వంటి మాఫియా చేస్తోందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తాను అసెంబ్లీకి వెళ్లడం లేదంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పొగాకు, వరి, మిర్చి రైతుల బాధలు తెలుసుకుంటున్నారు. పొగాకు రైతులకు కలుగుతున్న నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల వద్దకు తీసుకువచ్చామని, ఆ వెంటనే కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఉచిత దీపం అన్నారు. వెలగకుండానే దీపం మారిపోయింది. రాష్ట్రంలో కూటమి పాలన పథకాలు ఇవ్వడానికి అప్పు, అమరావతికి అప్పులు, వడ్డీ కట్టడానికి అప్పు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అతని జిల్లాలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇప్పటికీ స్పందించలేదు. పక్క రాష్ట్రాల్లో చంపేస్తాం, పొడి చేస్తామంటాడు. మంత్రి నారా లోకేష్ జగనన్న పథకాలకు పేర్లు మార్చి తాను పెట్టినట్లుగా చెప్తున్నాడని, ఆ పప్పు ఉడకడం లేదన్నారు. తర్వాత 7,000 చేశారు, తర్వాత 3,000. ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. దీపం అన్నారు. ఏమా దీపం వచ్చిందా? వెలగక ముందే ఆరిపోయిందా దీపం? అదే వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం. ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు, వాళ్ళ హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు, అమరావతి కోసం అప్పు, అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు, అప్పు చేయకపోతే బాగోదని అప్పు, వేరే చోట వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడ అప్పు. ఈ పోనీ అప్పు చేసే డబ్బు అంతా ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తుని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ 5 ఏళ్ళు కూడా హామీలన్నీ నెరవేరుస్తూ మేము చేసిన అప్పు ఫలానా అయితే దాంట్లో 52% నువ్వు ఇప్పటికే చేసేసావు 1 సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు. సో ఇది బాబు గారి పరిస్థితి.